రైట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 6 గ్యారంటీల్లో భాగంగా 420 హామీలలో భాగంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. అయితే నిజంగా మరి ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దీనిపై మరి ఆటో డ్రైవర్లు ఏమనుకుంటా ఉన్నారో ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా మరొక ఆటో డ్రైవర్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది కదా, దానికి సంబంధించి ఏమైనా ప్రక్రియ కనబడతా ఉందా? ఏం లేదు సార్, ఇంతవరకు రూపాయి రాలేదు. అది ఎవరికి ఇస్తారా తెలియదు, ఎవరికి ఇస్తారా తెలియదు. ఇంతవరకు అయితే మాకైతే రూపాయి రాలేదండి. ఫ్రీ బస్ పెట్టలేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు ఎక్కలేదు, లేడీస్ ఎక్కట్లేదు. మాకు గవర్నమెంట్ నుంచి ఇంత సాయం కూడా ఏం అందట్లేదు. అది గతంలో మీ యూనియన్లు కూడా చర్చలు పెట్టినాయి, దాదాపు చాలా ధర్నాలు చేసాం సార్. చాలా దూరం వెళ్ళాం, చాలా వరకు చేసేసినాం, కానీ ఇంతవరకు అయితే మాకైతే రూపాయి రాలేదు. అని చెప్పి అసలు ఏం లేదు. ఇప్పుడు ఒకవైపు రాష్ట్రంలో ఫ్రీ బస్ ఉన్నది, మరోవైపు చూస్తే ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడు ఆటో డ్రైవర్లు అంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ కుటుంబాలను ఎట్లా పోషించుకుంటున్నారు? ఏం చేయలేని పరిస్థితి సార్, ఇది ఏం చెప్పలేని పరిస్థితి. చాలా అమ్మాయి ఉన్నాము, బండ్లు ఈఎంఐ కట్టాలి, రెంట్లు కట్టుకోవాలి, చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు బతకలేక సావలేక అయిపోయింది మా పరిస్థితి. ఇప్పుడు ఈ సమస్యని యూనియన్ల దృష్టికి తీసుకెళ్తే యూనియన్ పెద్దలు ఏమంటున్నారు? మీకు పోయినాం సార్, పెద్ద పెద్ద యూనియన్లకు పోయి కలిసినాము, మాట్లాడుతూ వస్తారు కానీ ఏం జరగట్లేదు. అది ఇంతవరకు అయితే ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోలేదు, మాకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదండి. మరి ఎట్లా తీసుకుంటా ఉన్నారు? ఈఎంఐలు కానీ ఖర్చు ఎట్లా తీసుకుంటున్నారు? ఇంతకుముందు అయితే 500-600 చేస్తున్నాం సార్ మేము, ఇప్పుడైతే 200-300 చేస్తున్నాము. అదే పిలుచుకుని నడిపిస్తున్నాం సంసారం. చాలా మా పరిస్థితి అయితే మరి ఘోరంగా రోడ్ల మీద పడ్డాం మేము. 20 నెలల నుంచి అయితే రూపాయి ఆమ్దాన్ లేదు మాకు. ఈఎంఐలు కట్టలేక, చిట్టీలు కట్టలేక, స్కూల్ ఫీజులు అని అదని ఇదని. మొన్న పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి, బయట అప్పులు తెచ్చి కట్టుకున్నా ఎవరు ఇస్తలేదు. ఆటో ఎవరు అప్పు కూడా ఇస్తలేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది, 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. 12,000 రూపాయలకు సంబంధించి ఏమన్నా ప్రభుత్వం మాట్లాడుతా ఉందా? మీ యూనియన్లు ఏమన్నా మాట్లాడుతున్నాయా? మా యూనియన్ మాట్లాడినా కూడా 1 year కు 12,000 ఇస్తా అన్నారు. ఆ 12,000 ఇప్పుడు వరకు ఇవ్వలే. దగ్గరగా ఇప్పుడు 18 నెలలు అవుతుంది పరిపాలించేవారు కాంగ్రెస్ వచ్చి. ఇప్పుడు వరకు మాకైతే 1 రూపాయి ఇవ్వాలి. 12,000 అన్నాడు 1 year కి, ఇప్పుడు వరకు అయితే ఇవ్వలే. అది మా పరిస్థితి. ఎట్లా మరి? ఇప్పుడు ఒకవైపు ప్రభుత్వం రాష్ట్రంలో ఫ్రీ బస్సులు పెట్టింది, ఆటోలలో ఎవరు లేడీస్ ఎక్కలేరు. సో మరి ఎట్లా పోషిస్తా ఉన్నారు, ఎట్లా పోతా ఉన్నారు? చాలా ఇబ్బందికరం అవుతుంది. ఎందుకంటే మాకు 4, 2, 3 ఎక్కితే ఇబ్బంది అవుతుంది. మాకు రింగ్ రోడ్ కాడ ఆటో స్టాండ్ ఇవ్వలేదు. మా ట్రాఫిక్ పోలీసులు మమ్మల్ని ఆపనిస్తలేరు, బయటికి వెళ్ళగొడుతున్నారు. వెళ్ళిపో అంటే మాకు ఎవరు ఎక్కుతలేరు. మాకు ఈ రింగ్ రోడ్ కాడ చౌరస్తా కాడ ఆపితే ఒక 10 minutes ఆపితే మాకు 10 మంది 8 మంది ఎక్కుతారు. అది మాకు ఆధారం ఉంటది. వాళ్ళు కూడా ఆధారం చేయకుండా చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అది మా పరిస్థితులు. రెక్కాడితేనే డొక్కాడేటువంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ల జీవనాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే మరోవైపు ఊబర్, ర్యాపిడో అంటూ ఆటోస్ బుక్ చేసుకుని కొందరు ప్యాసింజర్ వెళ్తా ఉంటే నిత్యం ఒకే రూట్ లో ట్రావెల్ చేసేటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా మరొక ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న, ఏంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది, మీకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి, మరి పడతా ఉన్నాయా? దానికి సంబంధించిన ప్రణాళిక ఏమైనా తీసుకుంటున్నారా? లేదండి, ఇప్పటి వరకు అయితే ఆ రోజు అతడు రావడానికే బొంకిండు. ఆ మాటలు అతడు గెలవడానికే బొంకిండు. ఆ రోజు నేను 12,000 రూపాయలు ఇస్తా అని అన్నాడు. దేనికోసం అన్నాడు? బస్సులు ఫ్రీ లేడీస్ కు పెట్టిండు. ఆ పెట్టిన దానికి మేము లాస్ అవుతున్నాం అని చెప్పి ఈ మాట బొంకిండు. ఇంతవరకు ఆ మాట అన్నప్పటి వరకే కానీ మళ్ళీ తిరిగి అతని జ్ఞాపకం లేదు. ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. దాంతో పాటు ఇప్పుడు రాపిడి అవి అని, ఊపర్ అని, ఇవన్నీ అవి పెట్టిండ్రు. దాంట్లో ఎంత వెనుక ఉందో మాకు సరే ఆ కంపెనీ వాళ్ళకు మాకు తెలుసు. కానీ మేము మామూలుగా రోడ్డు నడుపుకున్న వాళ్ళకు మాకు ఇప్పుడు ఆదాయం లేదు. బస్సులో ఆటోలు ఎక్కంగానే బస్సు రాగానే అంత గుప్పకు దిగిపోయి బస్సులో పడుతున్నారు. దాంతో పాటు మేము లాస్ అయిపోతున్నాము. ఇక చూడబోతే ఇక మామూలుగా 100 రూపాయలు ఇచ్చిపోయే వాళ్ళు ఎక్కరు. బస్సులు ఎక్కేటోళ్ళే 10-15 రూపాయల కోసం ఎక్కుతలేరు. దీనిలో మాకు సపరేట్ ఎక్కుతలేరు. దాని మీద మాకు అట్లా లాస్ అవుతున్నాం. ఇక్కడ చూస్తే 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు.
ఇవాళ 910, 920 రూపాయలు తీసుకుంటున్నారు. దాని మీద మాకు 500 మిగతా పైసలు 500 మిగతా పైసలు బ్యాంకులు వేస్తా, ఇండ్లు వేస్తా, అండ్లు వేస్తా అని పొంకిండు కానీ ఎండ్లో వేస్తలేడు, అవి వస్తలేవు మాకి. అయితే 500 డైరెక్ట్ 500 తీసుకొని ఇస్తే అయిపోయేది, మళ్ళీ 900 వసూలు చేస్తారు. దానిలో 420 రూపాయలు ఎక్స్ట్రా మేము ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి, బదులు తేవాలి, ఎందుకంటే పక్కింట్లోనే ఎవరి దగ్గర అడుకొచ్చి కట్టాలి. మరి వాళ్ళకి ఏడికెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి మేము, అది వస్తలేదు, అవి ఇస్తలేరు. ఆ ప్రాబ్లాలు కరెంటు బిల్లు 200 అన్నారు, 200 యూనిట్లకు ఫ్రీ అన్నారు. ఆ 200 యూనిట్లే కలసామా, 200 కంటే ఒక్క యూనిట్ పడితే కూడా మళ్ళీ మిగతా మొత్తం బ్యాలెన్స్ మొదటి నుంచి కట్టుకురావాలా, ఒక్కటి మిస్ అవుతాయి. అది కూడా తప్పు చేసిండు, ఆ తప్పు కూడా నడుస్తుంది. మేము ఎవరికి ఫ్రీ లేదు, అది కంపల్సరీ కట్టుకుంటూ వస్తున్నాము. గ్యాస్ కైనా కడుతున్నాం, కరెంట్ కైనా కడుతున్నాం. వాడు ఆ రోజు ఏమండి అతడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందంటే ఈ రైతు బంధు రాళ్ళకి ఇస్తాడు, గుట్టలకి ఇస్తాడు, అప్పులు చేస్తుండు అని ఈయన బొంకిండు. పబ్లిక్ నమ్మిండ్రు ఆయన మాటలు, వచ్చిండు ఈయన. ఈ రోజు బస్సు ఫ్రీ దేనికి పెట్టాలి, బస్సు ఫ్రీ దేనికి పెట్టాలంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు పెట్టాలి, లింక్ పెట్టాలా. ఆ రేషన్ కార్డు ఎవరికి ఉంటది, మధ్య తరగతి వాళ్ళకు ఉంటది. ఆధార్ కార్డు లింక్ పెట్టిండు, ఆధార్ కార్డు ఎవరికి ఉంటది, మానవుడికి ప్రతి ఒక్క మనిషికి ఉంటది. అది ఆఫీసర్లకు ఉంటది. వాళ్ళకి ఇవాళ గవర్నమెంట్ జాబ్లు ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు టీచర్లు గానీ ఎవరైనా గానీ వాళ్ళకి ఏంది కారు మిగులుతుంది, కారు డీజిల్ మిగులుతుంది, డ్రైవర్ మిగులుతుండు, పక్కన పెట్టేసి వాళ్ళు ఇళ్ళనే తిరుగుతారు. ఒక్కరోజు తిరుగుడు కాదు, 2 సార్లు తిరుగుతారు వాళ్ళు. మళ్ళా పనులు ఉంటే కూడా పోతుండు వస్తురు. అయితే వాళ్ళకి సేఫ్టీ అయింది. మరి వాళ్ళను కేసీఆర్ ని తప్పు పట్టినావు, రాళ్ళకి ఇద్దరు గుట్టలకి ఇస్తున్నావు, రైతు బంధు అన్నావు. ఇవాళ నువ్వు ఆధార్ కార్డు లింక్ పెట్ట అవసరమే లేదాడ, రేషన్ కార్డు పెట్టాలి లింకు. ఈ తప్పు నువ్వు ఇక్కడ చేసినావు కదా, బయట మాకు దొరికిపోయినావు కదా, మరి వాడిని ఎందుకు ఆ రోజు తప్పు పట్టినావు, నువ్వెందుకు తప్పు చేస్తున్నావు? ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతుంటే. మమ్మల్ని ఆ డ్రైవర్లు మాత్రం మోసం చేసి ఇవాళ ఆగం చేసిన మా పిల్లలకు మాకు ప్రాబ్లాలు చాలా జరుగుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి సరైన గుణపాఠాన్ని కాంగ్రెస్ పార్టీకి చెప్తా వస్తారు ఆటో డ్రైవర్లు. ఇక లేదు, అతనికి అడిగే ముఖమే లేదు, మా దగ్గర ఓటింగ్ వచ్చే ముఖం లేదు, మేము వానికి వేసే అవసరం మాకు లేదు. ఆ రోజు వేసిండ్రు, ఇక్కడ తప్పు చేసినాం, మేము కూడా చేసినాం, అతను నమ్మినాం. ఎందుకంటే ఇక ఎన్ని రోజులు 2 సార్లు అతడు గెలిచిండు కాబట్టి ఇక ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఈయన మాటలకు మోసపోయినాను. ఇప్పుడు మోసపోయే వాళ్ళు ఎవరు లేరు, ఎవరం లేవు. ఈ కాంగ్రెస్ కు ఎక్కడ ముఖం చూపారు, రాడు కూడా రాలేడు. అలా ఏంటి అసలు ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ఉంచిందని చెప్పేసి వాపోతా ఉన్నారు. మరి ఏంటి అసలు మీ యూనియన్ లో ఏమైనా మాట్లాడుతున్నారా, పోయి అడిగే ప్రయత్నం చేస్తున్నారా? మా యూనియన్ ఏం మాట్లాడతామన్నారు, కొన్ని రోజులు ధర్నా చేసిర్రు, చాలా మంది చచ్చిపోయారు కదా, మస్తు మంది చచ్చిపోయారు, పాపం రోడ్ల మీద పడ్డారు. పిల్లలకు చదివియలేక, రూమ్ల కిరాయి కట్టలేక చాలా మంది చచ్చిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, చచ్చిపోయారు. చాలా ఆగం చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం ప్రభుత్వం ఆగం చేసి ఇప్పుడు ఒక 1000 రూపాయలు చేసేది ఇప్పుడు మినిమం 300-400 కంటే ఎక్కువ అయితే లేదు. ఖర్చులకు వెళ్తలేదు, పిల్లలకు చదివిద్దామంటే కూడా వాళ్ళకి వెళ్తలేదు, రెంట్ వెళ్తలేదు, కిరాయి వెళ్తలేదు, మొత్తం రోడ్ల మీద. కాంగ్రెస్ వచ్చి ఏం లాభం లేదు, మొత్తం ఓలా, ఊబర్, ఆటోలలో మొత్తం రోడ్ల మీద. ఇప్పుడు ఎట్లా మరి, ఇప్పుడు ఊబర్, ఓలా ఇవన్నీ వచ్చినాయి, మీకు ఇంకా కిరాయిలు కూడా లేవు. కిరాయి మొత్తం లేవు, మొత్తం. ఇప్పుడు మళ్ళా లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోసం వస్తారు. మరి ఏం చెప్తారు మీరు? ఇంకా కాంగ్రెస్ ఎక్కడ, ఇంకా కాంగ్రెస్ మొత్తం జీరో చేయాలి దానికి. కాంగ్రెస్ ఏం లాభం, అనవసరంగా పేదోళ్ళకి చంపుకునేది మొత్తం పాపం. ఆ లేడీస్ కి ఇచ్చిండు, ఉన్నోళ్ళు సరే మినిమం ఇస్తే కిరాయి తక్కువ చేసినా అయిపో, లేకుంటే మినిమం 60 సంవత్సరాలు 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి పెట్టినా అయిపో. రోజు 2 లక్షల జీతం ఆమెకు ఆర్టీసీలో పోతుంది, ఆమె కారు ఇంటికాడ పెట్టి ఇక్కడనే ఉంటది బోడుపాల. రోజు మన సెక్రటేరియలా నెలకు 2 లక్షల జీతం అయితే అది ఆర్టీసీకి పోతుంది, ఆర్టీసీకి ఎక్కుతుంది పోతుంది, ఇంటికాడ కారు పెట్టిన ఆమె తెలుసా. ఉన్నోళ్ళకు లేనులకు ఎవరికి చూడకుండా అందరికి ఫ్రీ పెట్టేసిండు మొత్తం. మినిమం 50-60 సంవత్సరాల వాళ్ళకి పెట్టినా అయిపో, అందరికి ఫ్రీ పెట్టిండు మొత్తం. ఎవరు ఆటోలకి ఎక్కే మానవుడే లేడు. రెక్కాడితేనే డొక్కాడే జీవన పరిస్థితుల్లో కొనసాగుతున్న, కొట్టుమిట్టాడుతున్నాం, బ్రతుకు తెరువు కోసం బాటలు పట్టి రోడ్డుకెక్కి ఆటో నడుపుకోలేక ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి హామీల్లో భాగంగా 12,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, కనీసం మాకు కొంత ఆసరగానైనా ఉంటది అని చెప్పేసి భావించి
అనేక సందర్భాల్లో యూనియన్ల దగ్గరికి వెళ్లి మాట్లాడినప్పటికీ కూడా మాపై కనీసం రేవంత్ సర్కార్ కి కనికరం లేదంటూ కూడా ఆటో డ్రైవర్లంతా కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఓట్లను లబ్ధి పొందేందుకు అధికారంలోకి వచ్చేందుకే తప్పుడు మాటలు చెప్పి ఉచిత బస్సుతో మహిళల్ని ఆటో డ్రైవర్లని మోసం చేసింది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి ఆటో డ్రైవర్లు మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో ప్రణయ్, KMR న్యూస్, హైదరాబాద్.